హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీబీసీ ఛానల్. మనందరికీ తెలుసు, రాష్ట్రంలో మరియు దేశంలో కూడా రోజు రోజుకి సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. ఇవి ఎంతలా పెరిగాయి అంటే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం 2024 ఫస్ట్ 6 నెలల్లో సైబర్ క్రైమ్ కింద రిజిస్టర్ అయిన కేసుల సంఖ్య 58,000. ఈ సైబర్ క్రైమ్ ద్వారా లూటీ అయిన మనీ 898 కోట్లుగా ఉంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే నిన్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సైబర్ నేరాలు చేస్తున్న 20 మందిని అరెస్ట్ చేశామని, దీనికోసం 10 రోజులు గుజరాత్ రాష్ట్రంలో రెక్కీ చేశామని తెలంగాణ సైబర్ క్రైమ్ డీజీపీ శిఖా గోయల్ ప్రకటించారు. అయితే ఇందులో ప్రైవేట్ ఉద్యోగులు, బిజినెస్ మ్యాన్స్, బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఎక్కువ సైబర్ నేరాలు ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్స్, పార్ట్ టైం ఉద్యోగుల పేరుతో జరుగుతున్నాయి. ఈ అరెస్ట్ అయిన 20 మంది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 600 సైబర్ క్రైమ్స్ చేశారని చెప్పారు. వీరి దగ్గర నుంచి 28 సిమ్ కార్డులు, 20 మొబైల్ ఫోన్స్, 4 ఏటీఎం కార్డులు, 5 చెక్ బుక్లు, పాన్ కార్డులు, వివిధ రకాల స్టాంపులను, మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్, ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ అంటారు, డాక్యుమెంట్స్ని సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేశారు. ఇప్పటి వరకు ఛేదించిన సైబర్ క్రైమ్ కేసుల్లో ఇంతమందిని ఒకేసారి అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి. ఈ 20 మందిని ఇన్వెస్టిగేషన్ చేస్తే దేశంలో ఉన్న మిగిలిన సైబర్ క్రైమ్ నేరస్తులను కూడా అరెస్ట్ చేయవచ్చని, ఇంకొన్ని కేసులను కూడా సాల్వ్ చేయొచ్చని శిఖా గోయల్ చెప్పారు. అయితే ఈ సైబర్ క్రైమ్కి ముఖ్యమైన కారణం చాలా వరకు ప్రజల అత్యాశే. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పేరుతో లేదా ట్రేడింగ్ పేరుతో పెద్ద మొత్తంలో మీరు సంపాదించవచ్చని ఈ సైబర్ క్రైమ్ నేరస్తులు గాలం వేస్తున్నారు. ఇలా అత్యాశకి పోయిన వారు మాత్రమే 90% డబ్బులు పోగొట్టుకున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. అయితే మీ బ్యాంక్ అకౌంట్లో మీకు తెలియకుండా డబ్బులు పోయాయి అని మీకు తెలిసిన వెంటనే గంటలోపు మీరు సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయగలిగితే మీ మనీ తిరిగి మీ అకౌంట్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అది ఎలా అంటే ఈ గంట టైంని గోల్డెన్ అవర్గా సైబర్ క్రైమ్ పోలీసులు పిలుస్తారు. మీరు సైబర్ క్రైమ్ జరిగిందని గుర్తిస్తే 3 విధాలుగా సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయవచ్చు. ఒకటి, 1930 అనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేయడం. రెండవది, cybercrime.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా కంప్లైంట్ ఇవ్వవచ్చు. ఇంకా మూడో విధానం, మీకు దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వవచ్చు. ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.